ఇది బెండకాయలు తిరిగేమో లేతగా ఉన్నాయి. ఇస్తే సింపుల్ చెప్తున్నా. ఇది ఇది వేపుడు అని పూర్తిగా చెప్పలేవు, కూర కాదు. జస్ట్ ఇందులో వేసి కోర్స్ న్యూట్రియన్స్ ఎక్కువ లాస్ కాకుండా కొంచెం గ్రీన్గా ఉన్నప్పుడే తీసేస్తాము. ఏదో బాగా వేగిపోవాలి అనేది లేకుండా కొంచెం ఆవాలు వేస్తున్నాండి. అది మగవాళ్ళు ఉంటాయి కదా, ఇట్లాగే ఉంటాయి. ఇది జీలకర్ర, ఇంతే సింపుల్గా. బెండకాయలు వేసాను. వేగిన తిరగమాత ఇలా ఉంటుంది. దీన్ని జస్ట్గా మూత పెట్టేసుకోవడమే. ఈ ఆవిరికే మొగ్గుతుంది. కొంచెం పసుపు వేస్తాం అనుకోండి, చూపిస్తుంది కూడా. ఇది వీడియో చేయడము అట్ ది సేమ్ టైం కూర చేయడం కనుక కొంచెం కొంచెం ఎఫిషియన్సీ తగ్గచ్చేమో ఇది చూపించడంలో. బట్ అలా కూడా చేయగలిగే పరిస్థితిని నేను చెప్పేటప్పుడు మీ పరిస్థితి ఆలోచించాలి కదా. మీరు ఒక్కరే ఉన్నప్పుడు చేసే పని చేయాల్సింది నేనే చేసి కొంచెము మగ్గినాయి కదా. కొంచెం పసుపు వేద్దాం దీంట్లో. దట్ ఈజ్ యాడెడ్ టేస్ట్. పసుపు వేస్తే మీకు తెలుసు కదా, పూర్వం మన అందరూ వేసేవాళ్ళము. మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ కూడా ఈ పసుపు అనేది యాంటీసెప్టిక్. దీన్ని ప్రతి వంటలో వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీనికి జర్మ్ కిల్లింగ్, బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉన్నా కానీ ఇది చేస్తుంది. మనకి ఇట్ ఎన్హాన్సెస్ టేస్ట్ ఆల్సో. స్పైసీస్లో ఇది చాలా మంచి స్పైస్ అన్నమాట. మనకి పేటెంట్ హక్కు ఉంది పసుపు మీద. ఎందుకంటే మన దెబ్బలు ఇక్కడ అన్నిటికీ వేసుకుంటూ ఉండేవాళ్ళగా పూర్వం. ఇది చూసారుగా, కలర్ కొంచెం మారింది. ఆ మాత్రం కలర్ మాత్రం చాలు. కొంచెం సాల్ట్ వేస్తాను తర్వాత. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది అవసరం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంచెంసేపు తర్వాత కొంచెం కారం కూడా వేద్దాం లైట్గా. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం దాని లోపల ఉండే పచ్చిదనము బయటకు వస్తుంది. ఈ కూరలో ఉండే నూనె కూడా దానికి యాడ్ అవుతుంది. టేస్ట్ కొంచెం మారుతుంది. ఇలా తినేసేవాడు చాలా బాగుంటుంది. నేను కారం వేసుకోవాలని రూల్ ఏం లేదు, కావాలనుకున్న వాళ్ళకి అట్లా. అఫ్కోర్స్ ఇందులో మసాలాలు ఏమి వేయలేదు. నేను మసాలాలు వేసి చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మసాలాలు ఎలా వేస్తారని తెలియదు నాకు. అదే మగవాడు ఉంటాయి, బాబు ఇట్లాగే ఉంటాయి. ఎంజాయ్ చేయడానికి ఇది. ఇప్పుడంటే హోటళ్ళు, స్విగ్గీలు, జొమాటోలు ఉన్నాయి. కానీ పూర్వము ఉద్యోగాలు చేసే కొత్తలో ఏ పల్లెటూరు దగ్గర ఉద్యోగం పోస్టింగ్ చేస్తాడంటే పెద్ద గెస్ట్ ఆఫీసర్ అయినా కూడా హోటల్లో ఎక్కడో తినలేడు, ఎవరింట్లో పోయి రోజు. సో వాడు ఖచ్చితంగా వండుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఇలాంటివన్నీ అలవాటు అయిపోతాయి.
ఇప్పుడంటే స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి, ఎక్కడి నుంచైనా వచ్చేస్తాయి. బాగా కనబడుతుంది నాకు అయితే ఇది. కొంచెం తర్వాత ఏం చేద్దామంటే కొంచెం కారం వేద్దాం. చాలా కొంచెం వేయచ్చు, నేను కొంచెం వేస్తున్నా. కొంచెం ముక్కలు ఎలా పడితే మరి కలిపినప్పుడు మొత్తాన్ని కట్టుకుంటుంది. పోనీ కొంచెం వేద్దాం. తినేవాళ్ళ టేస్ట్ని బట్టండి. ఇందులో నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఇదేం పెద్ద ఎవరికి తెలియని విషయం కాదు. కానీ ఒక భరోసా, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు మనము అనే ఐడియా కోసమని నేను చూపిస్తున్నా అంతే. ఇదేమీ కొత్త ఇన్నోవేషన్ లేదు, ఏమీ లేదు, మామూలే. కాకపోతే ఒక్కడే ఉన్నాయని మనం ఏదో హోటల్లో పోయి ఈ రోజుల్లో చూసారుగా, అంటే వెజిటేరియన్లో వాళ్ళు ఎక్కడ ఉంది, నాన్ వెజ్ ఏదో కుళ్ళిపోయినవన్నీ వేసి చూపిస్తున్నారు, టీవీలో చూస్తున్నారు రోజు, సోషల్ మీడియాలో. సో అన్నీ అవాయిడ్ చేయడానికి చాలా బాగుంటుంది. నో ఇట్ ఈజ్ రెడీ అండి. మాకైతే సరిపోతుంది ఇది. దీని మీద ఏం చేస్తారంటే ఇప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి, లైట్ వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టేస్తాం. కొంచెంసేపు తర్వాత ఇంకొంచెం గ్రీనిష్ కనిపిస్తుంది కర్రీ. తర్వాత అంతే, ఆపేయడమే. అన్నంలో విన్నాం, అదో టేస్ట్. కర్రీ చూసారా ఎంత నైస్గా కనిపిస్తుందో. ఒకసారి కలిపి దింపి ఆపేస్తానండి, ఎందుకంటే కలర్ పోతే మజా బాగా అనిపించింది. బాగానే ఉడికింది. చాలా బాగా ఉడికింది, 100% బాగుంటుంది. నేను రైస్లో నెయ్యి వేసుకుని తింటుంటే ఆనందమే వేరు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంచెం మూత పెట్టేసి ఆపేస్తున్నా, అంటే ఆ లోపల ఉండే వేడికే కొంచెం అడ్జస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టవ్ ఆపడం మర్చిపోకుండా. స్టవ్ ఆపే ముందే ఓ పని చేస్తే బాగుంటుంది. కింద రెగ్యులేటర్ ఆపేసా ఇప్పుడు. సో ఆటోమేటికల్లీ ఆ ట్యూబ్లో ఉండే గ్యాస్ కూడా అయిపోయింది. సో స్విచ్ ఆపేసా. ఆల్రెడీ రైస్ రెడీ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ తర్వాత భోజనం చేస్తాం. థ్యాంక్ యూ.